తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ టీం యాక్షన్ షురూ చేసింది. నెయ్యి టెండర్లు దక్కించుకునేదెవరు, సప్లై చేసిందెవరు అనే కోణంలో కీలక విషయాలు సేకరించింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ ఉద్యోగుల పాత్రను తేల్చబోతుంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారుల్ని సిబిఐ సారథ్యంలోని సిట్ టీం అరెస్టు చేసింది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, ఉత్తరాఖండ్ భోలేబాబా డైరీకి చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డైరీకి చెందిన అపూర్వ చావ్డాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నలుగురికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. నలుగురు నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక అంశాలను వెల్లడించింది. తాజాగా అరెస్ట్ అయిన నలుగురిని A2 నుంచి A5 గా చేర్చింది. అలాగే A8 గా వైష్ణవి డైరీ సీఈఓ సబల్ షమీముల్లా ఖాన్ ను పేర్కొంది. కేసులో ఆధారాల్ని చెరిపేసేందుకు నిందితులు తమ ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ వెల్లడించింది. పైగా ఫోన్లు పోయాయంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని రిపోర్ట్ లో పేర్కొంది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలో అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టం చేసింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఈ రెండు డైరీలు టెండర్లలో పాల్గొన్నాయని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. టీటీడీకి నెయ్యి సప్లై చేసేందుకు ఏఆర్ డైరీ టెండర్లు దక్కించుకోగా ఆ కంపెనీకి అంత కెపాసిటీ లేకపోవడంతో శ్రీకాళహస్తి సమీపంలోని శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసి సరఫరా చేసినట్టుగా తెలిసింది. అయితే వైష్ణవి డైరీలో కూడా ఆ రేంజ్ లో నెయ్యి ఉత్పత్తి కాకపోవడంతో ఉత్తరాఖండ్ లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి కొనుగోలు చేయడం వివాదానికి కారణమైనట్టుగా గుర్తించింది.